మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఏకైక కుమార్తె కొడుకు లేని లోటును భర్తీ చేస్తూ తండ్రి వ్యాపార సామ్రాజ్యాన్ని తన భుజాల మీద వేసుకుని తండ్రికి తగ్గ తనయురాలుగా ఎదుగుతున్నారు నైమిషా రెడ్డి. అయితే తన తండ్రి గురించి ఆ రోజు మీడియా ముందు ఎందుకలా అన్నారు? రేవంత్ గారు జైలుకి వెళ్ళాక నైమిషా ఏం చేసింది? అంత సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం వెనుక ఉన్న నిజమేంటి? తండ్రి కూల్చేసిన ఎన్ కన్వెన్షన్ హాల్లో అప్పుడు కావాలనే అలా చేసిందా? అల్లు అర్జున్ నైమిషా మధ్య ఉన్న గొడవ వల్లే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ని అరెస్టు చేయించాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1993 ఫిబ్రవరి 6న రేవంత్ రెడ్డి గీతారెడ్డి దంపతులకు అనుమూల నైమిషా రెడ్డి అనే కూతురు జన్మించింది. ఈ దంపతులది లవ్ మ్యారేజ్. చదువుకుంటున్న రోజుల్లో రేవంత్ రెడ్డి గారు నాగార్జున సాగర్ వెళ్ళినప్పుడు ఓ బోట్లో గీతారెడ్డి గారిని చూశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా గీతారెడ్డి గారిని కలిశారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతురే గీతారెడ్డి గారు. తమ ఇరువురి వ్యక్తిత్వాలు నచ్చడంతో కొన్నాళ్ళు ప్రేమించుకొని తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. గీతారెడ్డి గారి ఇంట్లో తమ ప్రేమ విషయం చెప్పగానే ఒప్పుకోలేదు. డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ తమ ప్రేమ విషయం చెప్పి ఒప్పించుకొని 1992లో పెళ్లి చేసుకున్నారు. అప్పటికి రేవంత్ రెడ్డి గారు తన డిగ్రీ పూర్తి చేసుకుని పెయింటర్గా కొన్నాళ్ళు పనిచేశారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి మంచి స్థాయిలోకి వెళ్ళారు. పెళ్ళయ్యాక సంవత్సరానికి నైమిషా రెడ్డి గారు పుట్టారు. రేవంత్, గీత గారు ఇద్దరు తమకి ఆడపిల్ల పుట్టాలని ఎంతో కోరుకున్నారు. ఇక తమకి ఒకవేళ అబ్బాయి పుడితే మళ్ళీ అమ్మాయి కోసం ట్రై చేసేవాళ్ళమని ఒక ఇంటర్వ్యూలో గీత గారు చెప్పారు. అనుకున్నట్లుగానే అమ్మాయి పుట్టేసరికి చాలా సంతోషించామని గీత గారు చెప్పారు. ఇక వివాహ జీవితం గురించి తెలుసుకుందాం. నైమిషా రెడ్డి 2015లో తన సుదీర్ఘకాల స్నేహితుడు సత్యనారాయణ రెడ్డిని వివాహం చేసుకుంది. ఈ వేడుక హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో అత్యంత వైభవంగా జరిగింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చారు. అయితే ఎన్ కన్వెన్షన్ హాల్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు కూల్చివేయడం వివాదాస్పదంగా మారింది. ఇక తండ్రితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఏ ఆడపిల్లకైనా తన మొదటి హీరో నాన్ననే. అలాగే నైమిషా రెడ్డి గారికి కూడా రేవంత్ రెడ్డి గారంటే చాలా ఇష్టం. మై డాడీ ఈజ్ మై హీరో అని చెప్తూ ఉంటుంది. అందుకే తన నాన్నని హీరో అని పిలుచుకుంటానని చెప్పారు నైమిషా రెడ్డి గారు. నాన్నతో పాటు అమ్మ అంటే కూడా చాలా ఇష్టమని, తనని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఇంట్లో పనులన్నీ తానే చేసుకుంటూ ఇల్లంతా చక్కబెడుతుందని, అందుకే అమ్మను నాన్న హోమ్ మినిస్టర్ అని పిలుచుకుంటారని నైమిషా గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మరి ఓటుకు నోటు కేసు, నైమిషా పెళ్లి వేళ రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి దీని గురించి ప్రత్యేకంగా తెలుసుకుందాం. 2015లో నైమిషా రెడ్డి వివాహం జరిగిందంటే అది సింపుల్ మ్యాటర్ కాదు. హైదరాబాద్లోని ఎన్ కన్వెన్షన్లో ఆమె పెళ్లి జరిగింది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద వివాదాల్లో ఒకటి ఓటుకు నోటు కేసు. ఇక 2015లో ఈ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే కేవలం 12 గంటల బెయిల్తోనే తన కూతురు నైమిషా ఎంగేజ్మెంట్కి హాజరై తండ్రిగా తన బాధ్యతను నిర్వర్తించారు. ఈ ఘటన అప్పట్లో ఎంతో భావోద్వేగంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక నైమిషా కుటుంబం అలాగే కొత్త బాధ్యతలు. నైమిషా 2023లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. తన తండ్రి మీద ప్రేమతో రేవంత్ రెడ్డిలోని మొదటి అక్షరం కలిసేటట్టుగా ఈ చిన్నారి పేరు రేయాన్ష్ రెడ్డి అని పెట్టారు. తన తండ్రిపై ప్రేమ, గౌరవంతోనే ఈ పేరు పెట్టారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి తన మనవడిని చూసుకోవడంలో మక్కువ చూపించారు. మరి తమిళనాడులో నైమిషా వ్యాపారాలు, తెలంగాణలో కాకుండా నైమిషా తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వ్యాపారాలు నిర్వహిస్తుందని ప్రచారం ఉంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, కొన్ని రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఆమె పేరున ఉన్నట్లు కొన్ని నివేదికలు చెప్తున్నాయి. అయితే ఈ సమాచారం అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అల్లు అర్జున్తో వివాదం.
తెలుగు సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నైమిష రెడ్డిల మధ్య భూ వివాదం ఉందన్న వార్తలు గత ఏడాది వైరల్ అయ్యాయి. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేకపోయినా ఇది ఒక సంచలనంగా మారింది. కోకాపేట్లోని ఓ భూమి నైమిష కావాలని అనుకుంది. అది అల్లు అర్జున్ భూమి కావడంతో ఈ విషయంలో వీళ్ళ ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఆ భూమి విషయంలో అల్లు అరవింద్ గారి ఇన్వాల్వ్ అయ్యారని టాక్ వినిపించింది. మరోవైపు అల్లు అర్జున్ గత ఏడాది సంధ్యా థియేటర్ వివాదంలో అరెస్ట్ అయినప్పుడు కూడా ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. నిజంగా నైమిష రాజకీయాల్లోకి వస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో కుటుంబ వారసత్వం ఎక్కువగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, గీతారెడ్డి గారు స్వర్గీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారి తమ్ముడి కూతురు. ఈ నేపథ్యంలో నైమిష రెడ్డి గారు కూడా భవిష్యత్తులో రాజకీయాల్లోకి రాకపోరా? తండ్రి అడుగుజాడల్లో నడుస్తారా? కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరా అనే చర్చ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆనందిస్తున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కావడంతో నైమిష పేరు అనేక చోట్ల వినిపిస్తుంది. ఆమె సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ కాకపోయినా ప్రజల్లో ఆమెపై ఆసక్తి పెరుగుతుంది. ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యుల గురించి జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదే పరిస్థితి నైమిష విషయంలోనూ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.